హరి ఓం జై శ్రీరామ్. భక్తులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క నవరాత్రుల్లో మన భారతదేశంలో ఎక్కువగా అందరూ అనుష్ఠించేటువంటిది చండీ సప్తశతి గురించి మాట్లాడుకుందామని నాకు అనిపించింది. దేవీ మహాత్మ్యం అని చెప్తూ ఉంటారు ఈ చండీ సప్తశతిని. సప్తశతి అంటే 700 శ్లోకాలు అందులో ఉంటాయి. అవి శ్లోకాలుగా మనకు కనిపిస్తున్నప్పటికీ ఒక్కొక్క శ్లోకంలో బీజ రూపంగా కొన్ని వేల మంత్రాలు అందులో నిక్షిప్తం చేయబడి ఉన్నాయన్నమాట. ఋషులు వాళ్ళ యొక్క దివ్య జ్ఞానంతో ఆ సప్తశతి ప్రతి శ్లోకంలో ప్రతి అక్షరంలో కూడా అనేక మహిమాన్వితమైనటువంటి బీజ మంత్రాలు నిక్షిప్తం చేశారు. అందువల్ల సప్తశతిని చాలా అనేక కామ్యాలకి మోక్షానికి అన్నిటికీ కూడా సప్తశతి సాధన చేస్తారు. ఇంకా మన దక్షిణాది కంటే కూడా ఎక్కువగా నార్త్ ఇండియా వాళ్ళు, ఉత్తర దేశం వాళ్ళు బాగా ఎక్కువగా సప్తశతి పారాయణలు చేస్తూ ఉంటారు. అయితే ఈ సప్తశతిలో ఏముంది అనేటువంటిది మనం ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదటి చరిత్ర, మహాకాళి అమ్మవారు అధిష్టాన దేవత అన్నమాట. 3 చరిత్రలుగా ఉంటుంది. మధ్యమ చరిత్రకి మహాలక్ష్మి, చిట్ట చివరగా సరస్వతీదేవి, ఉత్తర చరిత్ర అంటారు దాన్ని. సరే, ప్రథమ చరిత్రలో చూసుకుంటే మధుకైటభ వధ. మధుకైటభుల్ని అమ్మవారు ఏ విధంగా వధించింది అనేటువంటిది ఈ యొక్క మొట్టమొదటి చరిత్రలో చెప్పబడింది. మధుకైటభులిద్దరూ కూడా మధుకైటభౌ దురాత్మానౌ అతివీర్య పరాక్రమౌ. వీళ్ళు చాలా దుర్మార్గులు, అత్యంత పరాక్రమవంతులు. అందువల్ల వాళ్ళ ముందు ఎవరూ నిలబడలేకపోయారు. వాళ్ళని సంహరించేటువంటి పరిస్థితే లేదు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ముందు కొన్ని రోజులు కూడా నిలబడలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో విష్ణుమూర్తి వాళ్లతో యుద్ధం చేశాడు. పంచవర్ష సహస్రాన్ని బాహుప్రహరణో విభు. 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడట మహావిష్ణువు. అయితే అయినప్పటికీ వాళ్ళ యొక్క శౌర్యం కానీ వాళ్ళ యొక్క తేజం కానీ తగ్గడం లేదు. అప్పుడు మహామాయ ఆదిపరాశక్తి వాళ్ళల్లో ఒక అహంకారంగా ప్రవేశించింది. దేవతలందరూ ప్రార్థన చేయగా ఆ యొక్క పరాశక్తి అమ్మవారు ఆ మధుకైటభుల హృదయంలోకి వెళ్ళి అహంకారంగా పరిణమించింది. అప్పుడు ఆ మధుకైటభులిద్దరికీ ఒక విపరీతమైన అహంకారం కలిగి వాళ్ళు బ్రహ్మదేవుడినే, ఆ మహావిష్ణువునే నువ్వు ఏం వరం కావాలో కోరుకోమని చెప్పి ఎదురు వరం ఇచ్చారు. ఎందుకు? 5000 సంవత్సరాలు పోరాడాడు కాబట్టి 5000 సంవత్సరాలు మా దగ్గర ఎవరూ నిలబడలేదు, చాలా బాగా యుద్ధం చేస్తున్నావు, ఏం కావాలో కోరుకోమని మహావిష్ణువునే వాళ్ళు వరం ఇచ్చి ఆ విధంగా మాట్లాడారు. అప్పుడు ఆయన, నాకు వేరే వరం నాకెందుకు, నా చేతిలో మీరు హత్తులవ్వడమే నాకు కావాలి అని వాళ్ళిద్దరిని కూడా సంహరించడం జరిగింది. వాళ్ళనే గొలిమి రాక్షసులు అని కూడా అంటూ ఉంటారు. ఈ మధుకైటభులిద్దరు కూడా మనకి ఇప్పుడు అర్థమైంది కదా, ఈ అహంకారానికి ఒక ప్రతిరూపంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మధ్యమ చరిత్రలో మహాలక్ష్మీదేవి అమ్మవారు అధిష్టాన దేవత. తర్వాత మహిషాసురుడు ప్రధానమైన రాక్షసుడు. ఆ మహిషాసురుడు కూడా చాలా దుర్మార్గుడు. దేవతల్ని, ఋషుల్ని, సాత్వికంగా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా హింసించినట్టుగా మనకి ఈ యొక్క మధ్యమ చరిత్రలో తెలుస్తోంది. అలాగా లోకకంఠకుడుగా మారినటువంటి ఈ మహిషాసురుణ్ణి కూడా అమ్మవారు ఎట్లా సంహరించింది అనేటువంటిది ఇందులో చాలా చక్కగా వివరించబడింది. ఆ మహిషాసురుడు పర్వతాకారుడై పెద్ద పెద్ద కాళ్ళు, తోకతోటి ఒక్కసారి అతను పరిగెత్తితే కొన్ని వేల దేవతాగణాల కాళ్ళ కింద పడి నుజ్జునుజ్జైపోతున్నాయట. ఒక్క తోకతో కొడితే కొన్ని వేల మంది దేవతాగణాలు వెళ్ళి ఎక్కడో పర్వతాల్లో మీద పడుతున్నారు. అతని రూపం పెద్ద పెద్ద పర్వతాలన్నింటినీ ఒక చోట చేరిస్తే ఎట్లా ఉంటుందో అటువంటి
అత్యంత భయంకరంగా చాలా పెద్దదిగా ఉన్నటువంటి ఆ మహిషాసురుణ్ణి ఆ దేవతలకి ఎవరికి కూడా ఎట్లా సంహరించాలి అనేటువంటిది ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు ఆదిపరాశక్తి ఉద్భవించి ఆ మహిషాసురుడి యొక్క మదమణిచి ఆ మహిషాసురుడిని అమ్మవారు ఆవిడ చేతిలో ఉండేటువంటి మహా మహాసిం అనేటువంటి ఖడ్గంతో అతని శిరస్సుని ఖండించి లోకానికి శాంతిని అనుగ్రహించింది అమ్మవారు. ఇది రెండవ చరిత్ర. తర్వాత మూడవ చరిత్రలో శుంభనిశుంభులు అనేటువంటి రాక్షసులు ఉద్భవించారు. ఈ శుంభనిశుంభులు కూడా అటువంటి చాలా దురాత్ములు, అత్యంత పరాక్రమవంతులు, తపస్సంపన్నులు అవడం చేత ఆ యొక్క శుంభనిశుంభుల్ని కూడా ఎవరూ ఎదిరించలేకపోయారు. దేవతల్ని అందరినీ ఇంద్రాది దేవతల్ని పరుగులు పెట్టించారట వాళ్ళు. అయితే అటువంటి పరిస్థితుల్లో అమ్మవారు ఆవిర్భవించి ఆ మహిషాసురుడితో యుద్ధం చేయడాన్ని ఈ మూడో చరిత్రలో, ఆ శుంభనిశుంభులతో యుద్ధం చేయడాన్ని మూడో చరిత్రలో చాలా చక్కగా వర్ణించబడింది. మనం ఈరోజు చూసేటువంటి బాహుబలి సినిమాలన్నింటిలో చూపించినటువంటి యుద్ధం ఎట్లా ఉందో అది శ్లోక రూపంలో సప్తహితులు అప్పుడే వర్ణించబడింది. ఆ పురాణంలో ఉండేటువంటి శ్లోకాలని కొన్నిటిని మనం చదువుతుంటే అలాంటి సందర్భాలు కనిపిస్తాయి. ఆ బాణాలన్నీ కూడా వేలకి వేలు, సహస్రాలు అలాగా బాణవర్షం కురిపించినట్టుగా, మేఘయోరివ వర్షితోహ మేఘంలాగా వెలుగు అందేటువంటి బాణాలు వేసినట్టుగా అత్యంత ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది ఆ యొక్క శుంభనిశుంభుల యొక్క సైన్యాలతోటి అమ్మవారికి. అయితే ఆ సైన్యంలో ధూమ్రలోచండని, చండముండులని అనేకమైనటువంటి చాలా క్రూరాత్ములు, ఘోరమైనటువంటి రాక్షసులందరూ మరణించిన తర్వాత ఒక రక్తబీజుడు అనేటువంటి రాక్షసుడు ఉద్భవించాడు. ఆ రక్తబీజుడి యొక్క వరం ఏమిటంటే, ఒక్క రక్త బిందువు భూమి మీద పడ్డట్టయితే ఆయనతో సమానమైనటువంటి రాక్షసుడు మళ్ళీ పుట్టుకొస్తాడు. అది అతని వరం అన్నమాట. అందువల్ల ఆయన యుద్ధం చేసేటప్పుడు మాహేంద్రి, వైష్ణవి, కౌమారి ఇటువంటి శక్తులన్నీ కూడా దేవతా శక్తులు, ఒక్కొక్క దేవుడి యొక్క శక్తి ఒక అమ్మవారిగా మారి యుద్ధం చేస్తూ ఉంటే ఈ మాహేంద్రి వచ్చి వజ్రాయుధంతో అతన్ని గాయం చేయగా అతని నుంచి కారిన రక్తం నుంచి కొన్ని వేల మంది రక్తబీజులు పుట్టుకొచ్చారు. అలా పుట్టుకొచ్చినటువంటి రక్తబీజుల్ని ఎవరైనా గాయం చేసినా వాళ్ళ నుంచి కారినటువంటి రక్తం నుంచి కూడా అనేక మంది రక్తబీజులు పుట్టుకొస్తున్నారు. ఇలాగా చాలా సహస్రశో జగద్వ్యాప్తం, వేలకి వేలైపోయి కనుచూపు మేర వాళ్లే కనిపిస్తున్నారు రక్తబీజులు. ఆ రక్తబీజుడి సంహారానికి కూడా దేవతాగణాలకి ఎలా ఈ రక్తబీజుడిని నాశనం చేయాలి అనేది అర్థం కాలేదు. అటువంటి పరిస్థితుల్లో కాళీ అమ్మవారు ఉద్భవించింది. మహాకాళి చాలా పెద్దదైనటువంటి మొహంతో ఆవిడ చాలా అతి భీకరమైనటువంటి, పరమేశ్వరుడు కూడా నిగ్రహించలేనంత కోపంతో ఆవిడ ఆ రక్తబీజుడితో యుద్ధానికి దిగింది. ఆ రక్తబీజుడి యొక్క ఏ రక్తపు చుక్క కింద పడకుండా ఆవిడ జిహ్వ స్వీకరించేస్తోందిట. మహాకాళి విస్తీర్ణం వదనం కురు అని దేవతలందరూ ప్రార్థించడంతో ఆవిడ పెద్దదైన వదనం చేసి ఆ రక్తబీజుడి రక్త బిందువు ఏది కూడా కింద పడకుండా ఆవిడ నాలికతో గ్రహించేసి ఇట్లా అత్యంత భయంకరంగా మహాకాళి అమ్మవారు ఆ రక్తబీజ సంహారం మొత్తం అయ్యే వరకు, రక్తబీజులందరూ నశించే వరకు అలాగా రక్తబీజులందరినీ కూడా అమ్మవారు ఒక పెద్ద కొండలాంటి మొహంతో, పెద్ద నాలికతోటి ఆ రక్తబీజుల యొక్క రక్తాన్నంతా గ్రహించి రక్తబీజుడు సంహరింపబడేందుకు కాళీదేవి వల్ల ప్రధానమైనటువంటి సహాయం అందింది దేవతాగణాలకి. అలాగ కాళీ అవతారం వల్ల రక్తబీజుడు నశించిన తర్వాత ప్రధానమైన రాక్షసుల్ని మహర్నవమి నాడు శుంభనిశుంభులిద్దరినీ కూడా అమ్మవారు సంహరించడం, విజయదశమి రోజున ఆవిడికి సంపూర్ణమైన విజయం సంప్రాప్తమవ్వడంతో
ఈ యొక్క దేవీ మాహాత్మ్యం 10 అధ్యాయాల్లో రాక్షసులందరూ సంహరింపబడతారు. 11వ అధ్యాయంలో నారాయణీ స్తుతి అని దేవతలందరూ అమ్మవారిని స్తుతి చేయడం, ఆ స్తుతిలో అత్యంత మహిమాన్వితమైనటువంటి మంత్రాలన్నీ వస్తాయి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అనేటువంటి శ్లోకం కూడా అందులోదే. అయితే ఆ తర్వాత 12-13లో ఫలశ్రుతిగా ఉంటుంది. మనకి ఈ యొక్క చండీ సప్తశతిని ఆచరించినట్లయితే, ఈ యొక్క చండీ సప్తశతి పారాయణ చేసిన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది మనకి ఎంతో చక్కగా వివరించబడింది. శృతం హరతి పాపాని తథారోగ్యం ప్రయచ్చతి అని. అంటే ఒక్కసారి కనుక మనం చండీ సప్తశతిని విన్నా కూడా మన పాపములన్నీ తొలగిపోయి తరువాత ఎంతో గొప్పదైనటువంటి ఆరోగ్యం కలగడమే కాదు, పాపములన్నీ నశించి అనేకమైన శుభములు కలుగుతాయి. అదే కాకుండా చండీ సప్తశతి వల్ల ఇహంలో కావలసిన భోగభాగ్యాలే కాదు, బ్రహ్మాది దేవతలకు కూడా దొరకనటువంటి పదవిని నా యొక్క భక్తుడికి నేను అనుగ్రహిస్తాను అని అమ్మవారు చెప్పడం జరిగింది. అలాగా చెట్టు చివర అమ్మవారు చెప్పినటువంటి వాక్యాలుగా మనకి తెలుస్తూ ఉంటుంది. ప్రతీక్షిష్యామి అహం ప్రీత్యా వన్నిహోమం తథాకృతం. ఈ యొక్క చండీ హోమాన్ని గురించి అమ్మవారు అత్యంత ప్రీతితో ఎదురు చూస్తూ ఉంటుంది అని ఆ యొక్క చండీ సప్తశతిలోనే అమ్మవారు చెప్పింది. తర్వాత ఈ యొక్క చండీ సప్తశతి హోమాన్ని కానీ పారాయణని కానీ ఏ మానవుడైనా చేసినట్లయితే అతనికి ధనధాన్య సుతాన్విత, ధనధాన్యాదులు, మంచి పుత్రపౌత్రాభివృద్ధి, ఇహంలో కావలసినటువంటి సమస్తమైనటువంటి సుఖములు కలుగుతాయి అని కూడా చెప్పబడింది. చిట్ట చివరగా అమ్మవారు ఏం చెప్పిందంటే, నీకు మోక్షం కావాలంటే మోక్షం ఇస్తాను, రాజ్యం కావాలంటే రాజ్యం ఇస్తాను అంటే ఆ మహారాజు రాజ్యాన్ని కోరుకున్నాడు. ఆ మొట్టమొదట సురథుడైనటువంటి మహారాజుకి ఇదంతా కూడా ఈ దేవి మహాత్మ్యం అంతా చెప్తూ ఉండడం జరిగింది. ఆ మహారాజు మోక్షాన్ని కోరుకున్నాడు. అతనితో పాటుగా ఉన్న వైశ్యుడు కూడా తర్వాత ఇహంలో కొంత భోగభాగ్యములు ఇవన్నీ అనుభవించిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా అమ్మవారి సన్నిధిని చేరుకున్నారు. ఎవరైనా సరే దీన్ని, ఈ యొక్క చండీ సప్తశతి హోమాన్ని, పారాయణాన్ని అమ్మవారి యందు నిశ్చలమైన భక్తితో చక్కగా చేసినట్లయితే వారికి సంపూర్ణమైనటువంటి విజయం లభిస్తుంది. వారు అనుకున్న కార్యములన్నీ కూడా సాఫల్యమవుతాయి, సన్మార్గం దొరుకుతుంది. ఆ తరువాత జ్ఞానాన్ని పొంది జ్ఞానం ద్వారా మోక్షాన్ని కూడా పొందగలుగుతారు. ఓం స్వస్తి. పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. హరి ఓం.